కేవలం 7,743 ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా. అది డైలీ 30-40 ప్లాట్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి కూడా చెప్తున్నా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని. అయితే కొందరు అమెరికా లాంటి ప్లేస్లో ఉంటాం, విదేశాల్లో వాళ్ళు మేము ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటారు. కొందరు అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య కోర్టు కేసులు ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. అయితే రోజు కొన్ని రిజిస్టర్ చేసుకుంటున్నారు. అవి కాకుండా లంకలో రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో 170 మంది రైతులు 337 ప్లాట్లు. అయితే వాళ్ళలో 42 ప్లాట్లు 13 మందే రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడుగుతున్నాం. ఇంకా 157 మంది రైతులు 295 మంది ప్లాట్లు అలా రిజిస్టర్ చేసుకోవాలా. అయితే అక్కడ వాళ్ళు కొందరు మేము వేరే వాడికి అమ్మామని వాళ్ళకి మధ్య ఉన్న డిస్ప్యూట్స్లో రిజిస్ట్రేషన్స్ కావట్లా. అయితే వీళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు. 157 మంది రైతులకి సిఆర్డీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమంటే గత 15 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇంతవరకు కేవలం 13 మంది రైతులు 42 ప్లాట్లు మాత్రమే చేసుకున్నారు. ఇంకా 295 మంది చేసుకోవాలా. రైతులు 157. సో 157 రైతులని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ 295 ప్లాట్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఇంటర్నల్ సమస్యలు ఏమైనా ఉంటే అవి సాల్వ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.